Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at Hightex, Hyderabad. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన ఆదిత్య మల్లెలా గారు. సార్తో EB-5 వీసా గురించి, ట్రంప్ స్ట్రిక్ట్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ సార్. హలో అండి. ట్రంప్ ఇప్పుడు ఎలాంటి స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఇవ్వబోతున్నారు సార్ వీసాస్ మీద? అండ్ ముఖ్యంగా అక్కడ స్టూడెంట్ వీసా అయి ఉండొచ్చు, ట్రైనింగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ జాబ్ సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు. EB-5 సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ రానున్నాయంటారు? సో ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్గా మనం అసలు ఒక ఎక్స్పర్టీస్ ఇమిగ్రేషన్ లా అనే సబ్జెక్ట్ మనం డీల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అందరూ వరీ అవుతుంది ఏంటి అంటే ఇమిగ్రేషన్ లాస్ అసలు ఎలా మారుతాయి. ట్రంప్ వచ్చాడు కాబట్టి, సో జనవరిలో ఆయన ప్రెసిడెంట్ ఇది చేసుకుంటారు కాబట్టి, తీసుకుంటాం జరిగింది కాబట్టి, సో ఆయన ఎలక్ట్ చేయటం జరిగింది. సో ఎందుకు ఎలక్ట్ చేశారు అనేది మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. ఆయన ఎందుకు ఎలక్ట్ అయ్యారు అనేది డిఫరెంట్ కారణాలు. అలానే ఇమిగ్రేషన్కి రిలేటెడ్ కొన్ని కారణాలు మనం మాట్లాడుకున్నాం. అవి నేను మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకు అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనే ఆస్పెక్ట్ మేజర్ ఆస్పెక్ట్ బాగా పెరిగిపోతుంది. ఎలా పడితే అలా ఎవరు పడితే వాళ్ళు కంట్రీలోకి ఇల్లీగల్గా ఎంటర్ అయిపోతున్నారు. ఎంటర్ అవటం వల్ల ఏంటంటే లీగల్గా వచ్చిన వాళ్ళకి ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ కాబట్టి యూఎస్ లీగల్గా వచ్చిన వాళ్ళకి ఒక గుర్తింపు ఉండట్లేదు. అలానే ఏంటంటే లోకల్స్ నాన్ లోకల్ ఫీలింగ్స్ లాస్ట్ టైం కూడా ట్రంప్ పవర్లోకి వచ్చినప్పుడు ఈ ఫీలింగ్ అలానే లోకల్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎవరైతే లీగల్గా వచ్చారో వాళ్ళకి ఏంటంటే రూల్స్ కూడా లీగల్గా వచ్చే వాళ్ళకి ఒక సర్టెన్ సెట్ ఆఫ్ రూల్స్, ఎక్కువ మంది మైగ్రేట్ అవ్వకుండా అయ్యే వాళ్ళు నిజంగా టాలెంటెడ్ స్కిల్ఫుల్ పీపులే అయ్యేటట్టు. ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి పాపులేషన్ ఎప్పుడైతే లేదో తర్వాత ఈ ఇమిగ్రేషన్ లాస్ ద్వారా పాపులేషన్ పెంచడం జరిగింది. బికాస్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ కాబట్టి అక్కడ ఆపర్చునిటీస్ ఇక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. బట్ స్లోగా ఏమైంది, ఎప్పుడైతే పాపులేషన్ పెరిగిపోవటం, ఎకనామిక్ క్రైసిస్ రావటం వల్ల అలానే జాబ్స్ ఇన్సెక్యూరిటీ ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు అందరూ భయపడుతుంది ఏంటి అంటే ట్రంప్ వచ్చాడు కాబట్టి ఏమి స్ట్రిక్ట్ చేయొచ్చు, ఏం స్ట్రిక్ట్ అవ్వచ్చు అనేది. ఇంతకుముందు ఏం స్ట్రిక్ట్ చేశారు, ఏం స్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేశారు అని మనం చూసుకుంటే H-1B దగ్గర, సో H-1B రెన్యూ చేసుకోవాలనుకోండి, అంటే వర్క్ వీసా కనుక రెన్యూ చేసుకోవాలి అంటే ఒకేసారి 3 ఇయర్స్కి రెన్యూ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే దాన్ని 1 ఇయర్కి ఒకసారి రెన్యూ చేసేటట్టు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే 1 ఇయర్కి ఒకసారి ఆ ఎంప్లాయర్ ఎవరైతే మనకి స్పాన్సర్ చేశారో ఎంప్లాయరు, లేకపోతే అలానే ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు అక్కడ డైనమిక్స్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ మారటం ఏమన్నా జరిగిందేమో అని బేస్ చేసుకొని ఇయర్లీ రెన్యూ చేసుకోండి. ఎందుకు దీంట్లోకి మనం డెప్త్లోకి వెళ్తే అక్కడ వాళ్ళకి కూడా ఐడెంటిఫై చేసుకున్నారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఏమని ఐడెంటిఫై చేసుకున్నారు, వచ్చేవాళ్ళు మోస్ట్లీ ఏంటంటే టెక్నికల్ సాఫ్ట్వేర్ జాబ్స్కి వస్తున్నారు. ఆఫ్కోర్స్ ఏంటంటే పీపుల్ ఇండియా నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు, డెఫినెట్గా లేరని అనట్లేదు. బట్ సాఫ్ట్వేర్లో వెళ్ళి ఎక్సైట్లు అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మోర్ ఓవర్ సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీస్ వచ్చినాయి, అంటే ఎంప్లాయ్మెంట్ రిక్రూటింగ్ కన్సల్టెన్సీస్ వచ్చినాయి. ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీస్ ఎప్పుడైతే వచ్చినాయో సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీస్, ఈ కన్సల్టెన్సీస్ బయట నుంచి పీపుల్ని తీసుకొస్తుంది. అలానే H-1 స్పాన్సర్ చేసి తీసుకొస్తుంది. H-1 స్పాన్సర్ చేసి తీసుకొస్తుంది అంటే స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే రియల్గా లోకల్ దొరకట్లేదు ఈ స్కిల్, అందుకే బయట నుంచి తెచ్చుకోవాలి అనేది అక్కడ జస్టిఫై చేయగలగాలి. సో దానికి ఏంటి, అక్కడ ట్రైనింగ్ ఇచ్చి అలానే వాళ్ళని అబ్జార్బ్ చేయటం, అలానే ఒక్కోసారి ఏంటంటే బెంచ్ మీద నుంచి వాళ్ళకి పే రోల్స్ రన్ చేయటము, వీసా స్టేటస్కి సపోర్ట్ చేసి వీసా ఇష్యూస్ రాకుండా చూసుకుంటాం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏమైంది, H-1B బాగా స్ట్రిక్ట్ అయిపోయింది. ఎందుకు స్ట్రిక్ట్ అయింది, లాటరీ సిస్టమ్ వల్ల అలానే ఫైల్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకా స్ట్రిక్ట్ అయింది. ట్రంప్ మొదటి నుంచి కూడా మాట్లాడేది ఏంటి అంటే ప్రతిదానికి లీగల్ మెజర్స్ స్ట్రిక్ట్నెస్ పెంచుదామని చూస్తున్నారు. సో ఎప్పుడైతే స్ట్రిక్ట్నెస్ పెంచుతారో అది ఇంకా సిస్టమ్ అనేది ఎక్కువ స్ట్రీమ్ లైన్ అయ్యింది. లైక్ లెట్సే 1 ఇయర్కి ఒకసారి చేసుకోవాలనుకోండి, వాళ్ళకి ఛాలెంజ్ ఏంటి అంటే ప్రతి 1 ఇయర్కి స్క్రూటినీ ఉంటుంది. ఒకేసారి 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్కి ఒకసారి కాబట్టి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అలానే ఎవరైతే H-1 మీద డిపెండెన్స్ని తీసుకొస్తున్నారో మామూలుగా వాళ్ళకి I-140 అప్రూవ్ అయిపోయి EAD స్టేజ్లో వాళ్ళకి EAD అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వస్తే
వాళ్ళ వైఫ్ కూడా వర్క్ చేయొచ్చు. లేకపోతే ఏంటంటే డిపెండెంట్ వీసా మీద వర్క్ చేయడానికి లేదు లీగల్గా, ఎందుకంటే ఇట్స్ ఇల్లీగల్ టు వర్క్ ఆన్ డిపెండెంట్ వీసా. సేమ్ విత్ ఏంటంటే స్టూడెంట్ వీసా, బయట ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయడానికి లేదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరైతే ఈఐడి అప్రూవల్ ఉండి డిపెండెంట్స్ వర్క్ చేస్తున్నారో ఆ లా కూడా కొంచెం స్ట్రిక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే డిపెండెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఏ స్టేజ్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి అన్నదానికి ఈఐడి స్టేజ్ అనేది ఉంది. ఆ ఈఐడి స్టేజ్ అనేది స్ట్రిక్ట్ చేసే సిచ్యువేషన్ ఉండొచ్చు, లేకపోతే అది రిమూవ్ చేసి డిపెండెంట్స్ వర్క్ చేయడానికి లేదు అనే సిచ్యువేషన్ తీసుకురావచ్చేమో అని అనుకుంటున్నారు. మోర్ ఓవర్ స్టూడెంట్ వీసాస్ మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఏంటంటే చదువుకుంటూ అయిపోయినాక ఓపీటీ ఉంటుంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో 1 year వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు ఎక్కడైనా. తర్వాత ఏంటంటే వాళ్ళ ఏదైతే వాళ్ళ స్కిల్ ఉందో లేకపోతే వాళ్ళ ఫీల్డ్ వాళ్ళ ఎక్స్పర్టీస్ ఏరియా ఉందో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ 2 years వాళ్ళు జాబ్ తెచ్చుకొని అంటే ఓవరాల్గా ఒక 2 to 3 years వాళ్ళు అక్కడ వర్క్ చేసుకోవచ్చు. దాన్ని స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటారు. స్టెమ్ ఎక్స్టెన్షన్. సో స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే ఓన్లీ ఏంటంటే పర్టికులర్ గ్రూప్ అంటే పర్టికులర్ ఫీల్డ్స్కి మాత్రమే ఎక్స్టెన్షన్ ఉంటుంది, మేనేజ్మెంట్ వాళ్ళకైతే ఏ ఎక్స్టెన్షన్ ఉండదు. సో ఈ స్టెమ్ మీద కూడా కొన్ని ఆంక్షలు పెడతాడేమో. దానివల్ల ఏమైంది అంటే ఓపీటీ ఏదైతే ఉందో అది ఇంకా స్క్రూటినీ పెరగటం వల్ల ఎక్స్టెన్షన్ లేదనుకోండి, వీళ్ళు అసలు ఎడ్యుకేషన్కి వెళ్ళిన వాళ్ళకి H1B ఇప్పుడు H1B బాగా టైట్ అయినాయి, ఎందుకంటే ఎక్కువ మంది ఫైల్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి. వీసాస్ ఏమో లిమిటెడ్గా ఉన్నాయి. అసలు నెంబర్ ఆఫ్ ఛాన్సెసే 2 to 3 times వస్తున్నాయి. వాటిల్లో కూడా పిక్ అవుతాయా లేదా గ్యారంటీ లేదు. బట్ ఎప్పుడైతే ట్రంప్ వచ్చి ఇంకా స్ట్రిక్ట్ చేస్తే సో ఉన్న 2-3 ఛాన్సులు కూడా ఒక ఛాన్స్ లేకపోతే అసలు ఆ ఛాన్స్ కూడా లేని సిచ్యువేషన్ అసలు పీపుల్ యుఎస్ఏ చదువుకోవడానికి ప్రిఫర్ చేస్తారా లేదా అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఈ రూల్స్ స్ట్రిక్ట్ అయితే ఎందుకు అంటే డెఫినెట్గా అసలు వెళ్ళేవాళ్ళు అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటారు. సెటిల్ అవ్వడానికి ఏంటి ఒక 5 to 7 years అసలు ఇంతకుముందు యూజువల్గా ఒక ఎంప్లాయర్ H1 వచ్చినాక గ్రీన్ కార్డ్ ఫైల్ చేసి I-140 అప్రూవ్ అవ్వడానికి టైం పట్టేది. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ మంది వెళ్ళి అక్కడ మైగ్రేట్ అవటం వల్ల వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోవటం వల్ల ఏమైంది 100 years అయినా కూడా గ్రీన్ కార్డ్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. అలానే అసలు ముందు గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఫస్ట్ ఒక H1B అంటే అక్కడ వర్క్ చేయడానికి వీసా ఉండాలి, ప్లస్ అది లాటరీలో రావాలి. మరి ఇదంతా పాలసీ చేంజెస్ ఏం తీసుకొస్తారు ఏంటి ఎలా స్ట్రిక్ట్ చేస్తారు, అలా స్ట్రీమ్ లైన్ చేయటం వల్ల ఓన్లీ నిజంగా టాలెంట్ స్కిల్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యిద్దా, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వెళ్ళకుండా దాన్ని ఫిల్టరేషన్ ప్రాసెస్ లాగా చేస్తారా, అవన్నీ చూడాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇంతకుముందు కూడా ఒకప్పుడు ఏ యూనివర్సిటీకి పడితే ఆ యూనివర్సిటీకి వెళ్ళిపోవటం జరిగింది మధ్యలో, యూఎస్ వెళ్తే చాలే అని. అప్పుడు ఏంటి కొన్ని యూనివర్సిటీస్ని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరిగింది. అలానే ఏంటంటే ఈ పర్టికులర్ యూనివర్సిటీస్కే వెళ్ళాలి, ఫారిన్ స్టూడెంట్స్ అంటే పర్టికులర్ ఏరియా ఆఫ్ ఫీల్డ్ ఎక్స్పర్టీస్కి వెళ్ళాలి, ఈ ఏరియాస్కి వెళ్తేనే మేము ఇంత టైం పీరియడ్ ఆఫ్ వర్క్ చేసుకుంటానికి కానీ లేకపోతే వర్క్ వీసాకి ఎలిజిబిలిటీ కానీ వస్తుంది అని అలాంటి రూల్స్ అని తీసుకొస్తారా అనేది చూడాలి. ఎందుకు అంటే ఇది ఓన్లీ ఇండియన్స్కే కాదు కదా, త్రూ అవుట్ ద వరల్డ్ అందరూ మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఉంటారు. మన ఇండియానే కాదు, ఇండియా, చైనా, వియత్నాం, మెక్సికో, ఫిలిప్పైన్స్ ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎక్కువ మైగ్రేషన్ రేట్ ఉంది యుఎస్కి. సో అందుకే మధ్యలో కూడా యుఎస్లో ఎక్కువ టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి అని చెప్పి అసలు పర్మనెంట్ రెసిడెంట్గా మారాలంటే 15-20 years అప్పట్లో పట్టేది. అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవుదామని కూడా ట్రై చేశారు చాలామంది, ఆస్ట్రేలియా, కెనడాకి వెళ్ళి సెటిల్ అవ్వాలని. ఇప్పుడు కూడా ఏంటంటే చాలామంది జర్మనీ, స్వీడన్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ యూకే ఆప్ట్ చేసుకున్నారు. బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ జాబ్ మార్కెట్ వల్ల వాళ్ళకి కొంచెం డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటున్నాయి. సో జాబ్ రావటం ఒక ఆస్పెక్టు, పర్మనెంట్ రెసిడెన్సీ రావటం ఒక ఆస్పెక్ట్, నెక్స్ట్ సిటిజన్షిప్ రావటం ఇంకో ఆస్పెక్ట్. సో ఎప్పుడైతే పర్మనెంట్ రెసిడెన్సీ అనేది వచ్చిందో సిటిజన్షిప్ రావటం అనేది వాళ్ళకి స్మూత్ అయిపోద్ది. బట్ అసలు మేజర్ ఛాలెంజెస్ ఏమవుతున్నాయి, ఎడ్యుకేషన్ నుంచి జాబ్కి ట్రాన్స్ఫర్మ్ అయ్యే దగ్గర వాళ్ళకి వీసా రూల్స్ స్ట్రిక్ట్ అయ్యి టైట్ అయితే ఈజ్ ఇట్ వర్త్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటా కాదా అని చూసుకునే సిచ్యువేషన్ వచ్చింది. అది లాంగ్ టైంలో వస్తుందో అదో కూడా డెఫినెట్గా ఇప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకోండి, ఈజ్ ఇట్ వర్త్ డూయింగ్ దట్ అనేది వాళ్ళకి క్వశ్చన్ మార్క్ మారిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. సో ట్రంప్ వస్తున్నాడు, పవర్లోకి వచ్చాడు కాబట్టి
సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మన వాళ్ళందరూ చాలా ప్యానిక్ అవుతున్నారు. సో ప్యానిక్ అవుతున్నారు కాబట్టి బాగా ఇబ్బంది ఉంటుంది. అలానే మనం ప్రమోట్ చేస్తుంది కూడా EB5 వీసా ఎందుకు ప్రమోట్ చేస్తున్నాము, ఈ సిచ్యువేషన్స్ అన్నీ వీసా ఛాలెంజెస్ అన్నీ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు ఓవర్కమ్ చేసే సిచ్యువేషన్ వాళ్ళకి ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఓవర్కమ్ చేయాలి. ఆ ఛాలెంజెస్ స్ట్రగుల్ వాళ్ళు నిజంగా ఫేస్ చేయాలన్నా అక్కడ పరిస్థితులు అనుకూలించాలి కదా. అసలు వీసా సిచ్యువేషన్ అనేది ఒక లక్ లాగా మారిపోయినప్పుడు మరి ఏం చేస్తారు? అందుకే ఫర్ సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్ ఈ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆప్షన్ ఆఫ్ యూటిలైజింగ్ EB5 వీసా అంటే వాళ్ళకి బై ఇన్వెస్ట్మెంట్ అలా అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, లేకపోతే ఈ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ చేసి పర్మనెంట్ రెసిడెన్సీ త్వరగా అటైన్ చేయాలనుకున్న వాళ్ళకి EB5 వీసాని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోలేకపోవచ్చేమో, ఎందుకంటే డ్యూ టు ద మనీ కన్స్ట్రైన్. బట్ ఎవరైతే వాళ్ళకి మనీ పెద్ద ఛాలెంజ్ లేదు, లిక్విడేట్ చేసి 7 to 8 crores అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, అలానే ఆ డబ్బులు వెనక్కి వస్తాయి కాబట్టి ఈ ఆప్షన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే అడ్వాంటేజ్ తీసుకోవచ్చు డెఫినెట్గా. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలామందికి ఇంకా ఈ కన్ఫ్యూజన్స్ అనేవి ఉంటూ ఉంటాయి డెఫినెట్లీ. బట్ అట్ ది సేమ్ టైం ట్రంప్ అనే పర్సన్ ఇక ఇటువంటి వాటి మీద ఎటువంటి రూల్స్ కొరడా అని చెప్పొచ్చేమో. ఏం తీసుకొస్తారు ఏంటని చూడాలి, ఎలా స్ట్రిక్ట్ అవుతాయండి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా దేర్ విల్ బి ఎ వే అనేది నమ్మొచ్చని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా ఎవరైతే నిజంగా టాలెంటెడ్ పీపుల్, స్కిల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మోర్ అడ్వాంటేజెస్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఎందుకు అంటే ఆల్రెడీ వెళ్ళి సిటిజన్గా మారిన వాళ్ళు కూడా ట్రంప్కి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకి ఎవరైతే వస్తున్నారో ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారో వాళ్ళు థ్రెట్ అవుతున్నారు. ఎందుకంటే క్వాలిటీని బేస్ చేసుకొని అవ్వనండి, లేకపోతే మైగ్రేషన్ రేట్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే స్టాండర్డ్ సెట్ ఆఫ్ పీపుల్ వస్తే ఎంకరేజ్ చేస్తే తప్పు లేదు. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు అనేది ఇప్పుడు మేజర్ కన్సర్న్గా మారిపోయింది. డెఫినెట్లీ ఏంటంటే ఎవాల్వ్ అవుతారు. వెళ్ళే వాళ్ళు ఏంటంటే అన్నీ ఒకేసారి రాదు ఎవరికి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్టేజెస్లో వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఓవర్ కాషియస్గా ఉండాల్సిన సిచ్యువేషన్ అనమాట. నీకు మినిమం సెట్ ఆఫ్ స్కిల్, మినిమం సెట్ ఆఫ్ టాలెంట్ అనేది నువ్వు ఇక్కడ నీకు బ్యాకప్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేసేటట్టు నువ్వు రెడీ చేసుకొని నీ పర్సనాలిటీని నువ్వు ముందుకెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఓ తప్పకుండా చాలామందికి ఇంకా దీని మీద డౌట్స్ ఉన్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా ఆదిత్య గారితో మీరు మాట్లాడి ఈ డౌట్స్ అని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ స్టిల్ యాజ్ ఏ క్వాలిటీ స్టూడెంట్గా ఉండొచ్చు, అంటే ఒక క్వాలిటీ ఎంప్లాయీగా ఉండొచ్చు, అంటే ఒక క్వాలిటీ పర్సన్గా EB5 ఆర్ అదర్ వేస్ ద్వారా మీరు అక్కడ సెటిల్ అవ్వచ్చు. మీ దగ్గర స్కిల్, టాలెంట్ ఉన్నాయంటే తప్పకుండా దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు సార్తో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.